హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీకు బ్లౌజ్ హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి, కటింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తానండి. 4 అంగుళాలు పొడవు, 4 అంగుళాలు వెడల్పు గల ముక్కల్ని తీసుకోవాలండి. 2 సమంగా ఉండే, 4 వైపులు సమంగా ఉండాలి. తర్వాత ఆ ఒక మూలలు క్రాస్గా అయితే మడుచుకొని సమంగా కొలుచుకొని దాన్నైతే కటింగ్ అయితే చేసుకోవాలండి. అంబ్రెల్లా కట్ లాగా వస్తుంది అనమాట. అది అంబ్రెల్లా కట్ లాగా చేసుకొని అలాగా అన్ని ముక్కలన్నిటిని కూడా అలాగే ఆ షేప్లోనే కట్ చేసుకోవాలి. అన్నిటిని కట్ చేసుకొని నేనైతే లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ ఒక ముక్క, దానిలోది ఒక ముక్క తీసుకున్నాను. ఫ్రిల్కి అయితే ఒక 2.5 అంగుళం వెడల్పు గల క్లాత్ని తీసుకోవాలి. ఫ్రిల్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే హ్యాంగింగ్ని తయారు చేసుకోవాలండి. లైనింగ్ని శారీలో ముక్కని కలిపి అలా జాయింట్ వేసుకొని టర్న్ చేసుకొని మళ్ళీ దానిపైన అయితే ఇలా వేసుకొని చుట్టూ అవుట్లైన్ కూడా ఫినిష్ చేసుకోవాలండి. ఫినిషింగ్ ఇచ్చుకున్న తర్వాత అన్ని ముక్కలు కూడా అలాగే మొత్తాన్ని అలాగే జాయింట్ అయితే వేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న 2.5 అంగుళాల క్లాత్ని మడిచి ఇలాగా సమంగా అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలండి. తర్వాత మనకి హ్యాంగింగ్ అదే కొలతలతో అలాగే వేసుకోవాలని ఏం లేదు. కొంచెం చిన్న సైజు కావాలంటే చిన్న సైజులో కూడా మనం తగ్గించి వేసుకోవచ్చు. ఇంకొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజులో కూడా మనం అయితే పెట్టుకోవచ్చండి. అలాగైతే ఇలాగా ఫ్రిల్ అయితే మనం రెడీ చేసుకున్న తర్వాత ముందుగా హ్యాంగింగ్ తయారు చేసుకున్నాను. దానికైతే కింద అవుట్లైన్ ఫ్రిల్ అలా యాడ్ చేసుకోవాలి, క్రాస్గా యాడ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఫ్రిల్ కూడా దాని మీద ఖర్చు అయితే కనపడకుండా దాని మీద యాడ్ చేసుకోవాలండి. అన్ని ఫ్రిల్స్ అలాగే ఒకదాని తర్వాత ఒకటైతే అలాగా అది ఫుల్ అయిందాక యాడ్ చేసుకోవాలి. ఫుల్ అయ్యే వరకు యాడ్ చేసుకుని తర్వాత అయితే మనము థ్రెడ్ని అయితే దానికి యాడ్ చేసుకోవాలండి. ఇలాగ అన్ని ఫ్రిల్స్ ఒకదాని మీద ఒకటి ఖర్చు కనపడకుండా నీట్గా అయితే వేసుకోవాలి. అలాగ వేసుకున్న తర్వాత థ్రెడ్ని అయితే దానికి సెంటర్ పెట్టేసి సెంటర్లో అలా మడిచేసుకొని దాన్ని అయితే హ్యాంగింగ్ని అలా మడుచుకొని టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు మళ్ళీ దానిపైన గోల్డ్ క్లాత్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. అప్పుడైతే ఫినిషింగ్ బాగుంటుంది, లేదంటే పైన ఖర్చు కనబడుతుంది. అలాగ గోల్డ్ క్లాత్ని కూడా ముందే మనం స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దానికి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుంటే ఫైనల్గా మనకైతే హ్యాంగింగ్ అయితే అలా రెడీ అయిపోతుంది. సేమ్ టు సేమ్ అలాగా చాలా బాగుంటుందండి, నీట్గా. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి న్యూ డిజైన్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు సెండ్ చేస్తూ ఉంటాను. లైక్ చేయండి.